ఏరు ఎటు చూసినా కన్నీరు. ప్రకృతి ప్రకోపానికి, జల విలయానికి, ఊహించని వరద ప్రళయానికి, వరుణుడి ప్రతాపానికి జరిగిన విధ్వంసం ఇది. గుండె చెరువు కావడం అంటే ఇదే. ఏపీ తెలంగాణలో జల విధ్వంసానికి వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటికీ గల్లంతైన వారిలో అనేక మంది ఆచూకీ దొరకలేదు. రోజుకి 10ల సంఖ్యలో మార్చురీకి డెడ్ బాడీస్ వస్తున్న పరిస్థితి. నిన్నటిదాకా కనిపించిన గూడు ఇప్పుడు ఏటిలో కొట్టుకుపోతే, నిన్నటిదాకా నవ్వుతూ కనిపించిన బిడ్డడు వరద ఊపిరి తీసేస్తే కనిపిస్తోన్న విషాదమిది. గతంలో బెజవాడను ఎన్నడైనా ఇలా చూశామా? 4 రోజులు గడిచిపోయాయి. గల్లంతైన వారి జాడలేదు. ఆస్పత్రుల దగ్గర ఈ రోదనలు తగ్గడం లేదు. వరద ఉధృతి తగ్గుతుంటే వైపు ఆనందంగానే ఉంది, కానీ మరోవైపు ఆందోళన. గల్లంతైన వారు శవాలుగా తేలుతుంటే అందులో తమ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అన్న భయాందోళన. ఎవరు పట్టించుకోలేదు మా అబ్బాయిని. ఏ దగ్గర అంటే పాకాపురం భవాని బార్ దగ్గర అక్కడ జరిగింది. నిన్న ఆదివారం 10:30కు వచ్చిండు. అప్పుడు ఎవరు పట్టించుకోలేదు నా కొడుకుని. మొన్న వాటికి 4 రోజులకి ఇవాళ తీసిరు. మా అన్నయ్య కొడుకు, మా అన్నయ్య చనిపోయాడు. 10 సంవత్సరాల పైన అయింది. ఆ కుటుంబానికి పెద్దోడు మా అన్నయ్య కొడుకు. వాడు భోజనాల కోసం అని వెళ్ళి కాలంలో పడిపోయాడు. వాడిని ఎవరు పట్టించుకోలేదు. ఇవాళ పొద్దున్న బయటకు వచ్చింది. అసలు గుర్తుపట్టలేకుంటుందట. ఇప్పుడు కూడా చూసుకోలేదు. ఇది మార్చురీ దగ్గరున్న సిచ్యువేషన్. ఇప్పటి వరకు ఏపీలో 30 మందికి పైగా చనిపోగా 24 డెడ్ బాడీలు గుర్తించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 12 మంది, గుంటూరు జిల్లాలో 7 చనిపోయారు. వరదల్లో కొట్టుకొస్తున్న మృతదేహాల సంఖ్య పెరుగుతూ ఉంది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి ఎన్ని మృతదేహాలు వచ్చాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు ఎన్ని డెడ్ బాడీస్ వచ్చాయి? ఇప్పటి వరకు 22 డెడ్ బాడీస్ వచ్చాయండి మార్చురీకి. వరదలు ప్రారంభించినప్పటి నుంచి ఈరోజు ఉదయం వరకు 22 మృతదేహాలు మార్చురీకి వచ్చాయి. అందులో పోలీసులు రిక్వెస్ట్ ఇచ్చిన దాని ప్రకారం శవ పరీక్షలు చేసి పంపించేస్తున్నాము. రోజున సగటున 10-15 మామూలుగా అన్నీ ఉంటాయండి. దాంట్లో ఈ మృతదేహాలు ఈ వరద ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చేవి కాకుండా వేరేవి కూడా ఉంటాయి. 10-15 అలా వచ్చి వెళ్తుంటాయి. ఈ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయేమో అని ముందు జాగ్రత్త చర్యగా సూపరింటెండెంట్ గారు కావాల్సిన చర్యలను తీసుకున్నారు. ఎక్స్ట్రా ఫ్రీజర్ బాక్స్ తెప్పించడం కానీ, ఇంకా కావాల్సిన మ్యాన్ ఫోర్స్ అంతా పెంచడం కానీ అన్నీ చేశారు సూపరింటెండెంట్ గారు. అంటే మీకు కావాల్సినటువంటి బాక్సులు కానీ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అసలు బాక్సులు మార్చురీలో బాక్సులు సరిపోవట్లేదు, ఈ డెడ్ బాడీస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పని కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఏంటి పరిస్థితి? అలాంటిది ఏం లేదండి. మార్చురీలో సఫిషియెంట్గా కావాల్సిన కోపప్ కావడానికి కావాల్సిన మృతదేహాలకు సరిపడని బాక్సులు ఉన్నాయి. బయట నుంచి కూడా రెంట్కి తెప్పించి పెట్టారు సార్ సూపరింటెండెంట్ గారు. రెంట్కి బయట నుంచి తెప్పించి పెట్టారు. సఫిషియెంట్గా కావాల్సిన ఉన్నాయి. మ్యాన్ ఫోర్స్ కూడా యాడ్ చేశారు. అంటే వచ్చినటువంటి డెడ్ బాడీస్కి పిఎం చేయడానికి ఎంత సమయం పడుతుంది, వాళ్ళ బంధువులకి అప్పచెప్పడం కావచ్చు, ఇదంతా కూడా ఎంత టైం ప్రాసెస్ అవుతుంది? ఇప్పటి వరకు ఎన్ని బాడీస్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారు? బాడీస్ వచ్చిన తర్వాత పోస్ట్ మార్టం టైం అనేది పోలీసు వాళ్ళు పంచనామాన్ని చేసుకొని వాళ్ళు అన్ని చూసుకొని వాళ్ళ ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని మనకి రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత 1 గంట నుంచి 2 గంటల మధ్యలో వాళ్ళకి మనం బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నామండి. ఎవరైతే మృతి చెందారో వారికి సంబంధించినటువంటి డెడ్ బాడీస్ని వెంటనే పిఎం చేసి వాళ్ళ బంధువులకు కూడా అప్పచెప్పే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పని వైద్యులు చెప్తూ ఉన్నారు. బాధిత కుటుంబాలు గతంలో లంక గ్రామాల్లో నివసించేవి. తరచూ వరదలకు లంక గ్రామాలు నీట మునిగిపోయేవి. రిటైనింగ్ వాల్ నిర్మించే సమయంలో వీళ్లంతా సింగ్నగర్కు వచ్చి నివాసం ఉంటున్నారు. సింగ్నగర్ ఇప్పుడు పూర్తిగా మునిగిపోయింది. లంక గ్రామం నుంచి వచ్చిన కుటుంబాల్లో కొంతమంది మృత్యువాత పడ్డారు కూడా. రిటైనింగ్ వాల్ నిర్మించినా తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు ఇద్దరు అబ్బాయిలు, మా ఆయన చచ్చిపోయిండు. వాడే కష్టం ఆటోదలు పెడతాడు. వాడికి పెళ్ళేది 2 సంవత్సరాలు. మా ఫ్యామిలీ పరిస్థితి పోషించి వాడు పోయినాడు. వాడు తెత్తనే వెళ్ళదు లేదు. ఆ కుటుంబానికి వాడే ఆధారు. ఏదన్నా దయచేసి పెద్ద మనసు చేసుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మరోవైపు మార్చురీ దగ్గర బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ వాళ్ళు చనిపోయారన్న సమాచారం కూడా సరిగా తమకు అందించడం లేదని 4 రోజుల తర్వాత ఇప్పుడు సమాచారం అందించారంటూ వాపోతున్నారు. సహాయక చర్యల్లో అధికారులు తీవ్రంగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 40 ఆవులు గేదెలు కట్టేసి ఉంటాయి. ఎప్పటికి వెళ్ళాడు మా బామ్మర్ది. ఆ ఇప్పే క్రమంలో వాటర్ ఫ్లోటింగ్ వెళ్ళి షెడ్ మీద కూర్చున్నారు. షెడ్ మీద కూర్చొని ఈ రోజు పొద్దున 8 గంటలన్నరకి ఎక్కిన షెడ్ మీదకి ఎక్కిన వ్యక్తులు
మరుసటి రోజు పొద్దున్న వరకు షెడ్డు మీదే ఒంటికాల మీద ఉన్నారండి. సహాయక చర్యల్లో చాలా లోపాలు జరిగినాయి. ఏదేమైనా భారీ నష్టం జరిగింది. విజయవాడలో ఇంతవరకు మాకు తెలిసినంతవరకు ఇంత ఫ్లడ్ ఎప్పుడూ రాలేదు, ఇంత ఘోరం ఎప్పుడూ జరగలేదు. చాలామంది అనాథలైపోయి తిండి లేక, తిప్పలు లేక, వాటర్ లేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవి ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి.